జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 10 అన్నారు, తూచి 10 అన్నారు, మళ్ళీ తూచి 7 అన్నారు. చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అన్నాడు. చూడండి, అంటే వాళ్ళ చేసిన పాపం, వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ వస్తున్నారు. ఇంకా కడుగుతారు. ఎలక్షన్లోనేమో బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి, నువ్వు పుట్టింటికి వెళ్ళండి, మీ అక్కింటికి వెళ్ళు, మీ అత్తోరింటికి వెళ్ళు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్లో చెప్పి, ఇప్పుడేమో కౌన్సిల్లో ఏమంటారు, అన్నవరం వెళ్తాకి, తిరుపతి వెళ్తాకి, అక్కడికి వెళ్తాకి, పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు, జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గొప్పవాడా, ఈవిడ గొప్పవాడా మనకు అర్థం కాదు. ఆమె ఇచ్చిందే మాత్రం ఈవిడేమో తూచి అంటది. అంటే అతనికి నోరురా చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి. ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాకి, ప్రజల్ని డైవర్షన్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పని చెప్పి ఉన్నాము. ఇవాళ అదేమో 3 లక్షల కోట్లు అని చెప్పేనేమో మనం చెప్తున్నాం. ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో. అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏమార్చటానికి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు కథనాలు, తప్పుడు ఎంక్వైరీలు. ఇవాళ ఇంకొకటి కూడా, ఏదైతే ఇందులో వేసినటువంటి 6 సాక్ష్యాలు, 5గురు సాక్ష్యాలు అని చెప్పని, ఇందులో ఒక ఆయన ఏదో నిందితుడు అన్నాడు, అనుమానితుడు అన్నాడు, మిగతా వాళ్ళందరూ రకరకాలు చెప్పారు. ఇక్కడ పేరు రాశాడు, గంగిరెడ్డి గారి పేరు తప్పితే ఎస్పీ గారు 5గురు సాక్షులు అని చెప్పి ఎస్పీ గారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన రాశాడు. ఇందులో మాకు ఎరుకున్నంత వరకు పోలీసు రికార్డు ప్రకారం 3 సాక్షులు. ఆ 3లో ఏ సాక్షి కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ చెప్పలేదు. రెండోది, ఎవరైతే వాళ్ళు నిన్న మొన్న చనిపోయినటువంటి వాచ్మెన్ రంగన్న గారు కూడా 164 ఇచ్చింది. దాంట్లో కూడా రంగన్న గారు జడ్జి దగ్గర నమోదు చేసినటువంటి సాక్ష్యంలో కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు. మరి ఏంటి ఇలా మరణించటం వల్ల ఒకవేళ మా పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏ రకంగా లాభం అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. మీరు ఇవన్నీ కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇదంతా బురదేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈనాడు పేపర్ ద్వారా, అలాగే కేబినెట్ లో మీరు చర్చించడం ద్వారా. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈనాడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇందులో 164 స్టేట్మెంట్ లో, రంగన్ గారు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు లేనప్పుడు ఏం, ఆయన ఉంటే ఏంటి, మరణిస్తే ఏంటి, అవినాష్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి? ఎవరికన్నా ఉంటే వేరే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారో వాళ్ళకు ఉండాల్సి వస్తుంది. ఇబ్బందులు ఉంటే మరణించడం వల్ల ఇంక ఇబ్బందే. అందులో మిగతా వాళ్ళు ఎవరో రంగన్ గారు పేర్లు చెప్పాడు కదా, రంగన్ గారు కొంతమంది పేర్లు చెప్పాడు కదా, వాళ్ళకి నష్టమే కదా. రేపు ఇంట్రాగేషన్ చేయకుండా ఇంట్రాగేషన్ లో వేరేగా వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరేదేమో, వాళ్ళు ఇంట్రాగేషన్ లో వాళ్ళు ఏమైనా పట్టుకోగలిగేవారేమో వాళ్ళ పేర్లలో. అది లేకుండా నష్టపోయింది ఎవరైనా ఉంటే అందులో ముద్దాయిలు నష్టపోతారు ఈ మరణం వల్ల, రంగన్ గారి మరణం వల్ల. అవినాష్ రెడ్డి గారికి రంగన్ గారికి కూడా ఏం సంబంధం లేదు. సంబంధం లేకుండా ఆ స్టేట్మెంట్ల పరంగా చూస్తే, సాక్షి పరంగా లేనప్పుడు ఈ బురద ఏంటి, విషయం ఏంటి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే. ఎప్పుడు నారాయణ గారు చనిపోయాడు, జగన్ గారు అంతరంగికుడు ఎప్పుడు చనిపోయింది? 2019లో ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధితో మరణిస్తే
ఇవాళ ఇవన్నీ అవాకులు చవాకులు పేలటం. ఇవాళ ఈ అవాకులు చవాకులు అంటే ఈ వ్యవస్థ గన్మెన్లు ఉన్నటువంటి 24 గంటలు గన్మెన్ కాపలా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తేనే పోలీసు అధికారులకి అంటే మా డీజీపీ గారికి కూడా అనుమానం అని చెప్పి రాస్తున్నారు కదా వీళ్ళు. వాళ్ళకి ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే అంటే మీ వ్యవస్థ మీరు నడిపే వ్యవస్థ మీద మీకు ఏమాత్రం నమ్మకం ఉందనేది మీరు చెప్పకుండానే మీ నోటితో మాటలు మాట్లాడడం వల్ల తేటతెల్లమవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2+2 ఇచ్చాడు రంగన్నకి. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 ఇచ్చింది. మీరు వచ్చి దాన్ని 1+1 చేశారు. కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యాపారాలు, తప్పుడు మీటింగ్లు, తప్పుడు చర్చలు, విషం చిమ్మే కార్యక్రమాలని కట్టిపెట్టమని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి హితవు చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో డీజీపీ గారిని ఆగమేఘాల మీద పిలిచి ఈ రంగన్న గారి మరణం గురించి సుదీర్ఘంగా కేబినెట్ మొత్తం 24 మంది ఉన్నట్టున్నారు అనుకుంటా. ఒక్కటి ఖాళీ ఉంది కదా, ఆయన ఎవరి కోసం అట్టి పెట్టారని చెప్తున్నారుగా. ఆ 24 మంది కలిసి అసలు వారి మేధస్సు అంతా ఉపయోగించి మొత్తం కేంద్రీకరించి నిన్న మొత్తం డీజీపీ గారిని పిలిచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏంటా అంటే కడప నుంచి ఉన్నతాధికారులు కూడా నిన్న హుటాహుటిని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పెద్దల సందేశాలు తీసుకెళ్లారని చెప్పనేది మీడియా మిత్రులు చెప్తున్నారు. హుటాహుటిని వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల యొక్క సందేశాన్ని చెవిలో తీసుకుని గబగబా వెళ్ళి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టారు నిన్న. దానిలో ఈ ఈనాడు రాసిన దాని ప్రకారం ఈ రంగన్న గారి మరణం మీద వాళ్ళ భార్య గారే కంప్లైంట్ ఇచ్చారు అని పోలీసు రికార్డు చెప్తున్నాయి. నువ్వు ఉన్నావో పక్కన అంటే నేను పోలీసు రికార్డు మేరకు ఎఫ్ఐఆర్ నమోదైంది. రంగన్న గారి భార్య యొక్క కంప్లైంట్ మేరకు ఎఫ్ఐఆర్ నమోదై క్షుణ్ణంగా పోలీసు విచారణ చేసి పోస్ట్ మార్టం చేసి వారి పార్థివ దేహాన్ని వారికి కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు. ఖననం కూడా అయిపోయింది.